ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా అందరూ? దేవుని మహిమను బట్టి, ఆయన మహాకృపను బట్టి దేవుడు మనందరినీ కాచి కాపాడి ఆయన యొక్క ఉచిత కృపలో నిలబెట్టిన ఆ దేవదేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా దేవుడు మనందరితో ఉన్నాడు కదా. ఆయనకి ఇష్టం వచ్చిన బిడ్డలను నానా రకాలుగా, ఆయనకి ఇష్టం వచ్చిన బిడ్డలు, ఆయన చేతిలో ఉన్నవారు ఆయన ఇష్టం వచ్చినట్టుగా వారిని తీర్చిదిద్దుతాడట కదా. తయారు చేస్తాడు, పగలగొడతాడు, కడతాడు. దేవునికి స్తోత్రం. పగలగొట్టినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. దానికి ఒక రూపు ఉండదు, ఒక రంగు ఉండదు, దాని యొక్క అందం ఉండదు, అన్నీ చెడిపోతాయి. నిజంగా దేవుని బిడ్డలారా, మనందరి జీవితంలో కూడా మనల్ని చెరపాలని ఉద్దేశం కాదు, కానీ బాగు చెయ్యాలి అంటే ఖచ్చితంగా మనల్ని చెడగపాలి కదా, పగలగొట్టేసేయాలి. అవును దేవుని బిడ్డలారా, ఆయనకి పగలగొట్టడం ఇష్టం. తిరిగి మనల్కి అందమైన రూపురేఖలు దిద్దటం మన వ్యక్తిగత జీవితాలకే కానీ, మన కుటుంబానికి కానీ, లేదంటే మన ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే కూడా ఏది అవసరమో దేవునికి బాగా తెలుసు. ఆ అవసరతను బట్టే మనల్ని దేవుడు తయారు చేస్తుంటాడు, కష్టపెడుతుంటాడు. చూడండి, 10th క్లాస్ ఎగ్జామ్ రాయాలంటే వారు సమస్తము కష్టపడాలి, అవునా కాదా? అప్పుడే వారికి జయం కలుగుతుంది. ఒక మాట చెప్పాలంటే, నేను సేవా జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి అవయవానికి పరీక్ష. ప్రతి అవయవం, ఈ అవయవానికి విడుదల ఉంది అంటానికి లేదు. ఎందుకో నేను మొన్నొక రోజు బాగా ఏడ్చాను, ప్రభు ఇక నా బ్రతకాలమంతా ఈ రోగంతో నేను పడాల్సిందేనా? పైకి చూస్తే చక్కగా ఉన్నా కానీ లోపలెప్పుడు అవయవాలన్నీ ఏదో ఒక పరీక్ష, ఏదో ఒక రోగం. నేనేం తప్పు చేశాను ప్రభు? దేవుని దగ్గర చేతులు ఎత్తి ఏడ్చాను. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నువ్వు తప్పు చేసావని నీకు రోగాలు కాదు, కానీ రోగముతో ఎవరైతే బాధ అనారోగ్యాలతో ఉంటారో, నేను ఆ రోజు నీకు అదే చెప్పాను, నేను ఈ రోజు నీకు అదే చెప్తున్నాను. అలాంటి వారి కొరకు నీవు వారిని నిర్లక్ష్యంగా చూడకోకుండా, నిర్లక్ష్యంగా వారి కోసం నువ్వు ప్రార్థన చేయకోకుండా, శ్రద్ధ కలిగి వారి కోసం నువ్వు ప్రార్థన చెయ్యాలంటే, శ్రద్ధ కలిగి వారి కోసం నువ్వు పరుగులెట్టాలి అంటే తప్పకుండా ఆ వ్యాధులు నువ్వు అనుభవించక తప్పదు. ఆమేన్, హల్లెలూయా. నిజంగా మన జీవితంలో మనం దేవుని బిడ్డలుగా సువర్ణంగా మారాలి అంటే దేవుడు పెట్టే పరీక్షల్లో తప్పదు. ఎప్పుడు వాళ్ళకి రోగాలండి, ఎప్పుడు వాళ్ళకి ఏదో బాధండి అని ఎవరైనా అంటున్నారు అంటే అది మనం సువర్ణంలాగా తయారవటానికి దేవుడు మనల్ని తయారు చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మీయా గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతున్నాను. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియచేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతుల్లో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకుని కుమ్మరి తన యుక్తమైనట్టుగా దాన్ని మరొక కుండ చేశాను. ఎంత అద్భుతం! తన కుండ పగిలిపోయినప్పుడు ఆ కుమ్మరి యుక్తమైనట్టుగా పగిలిపోయింది అని మట్టి పారేయలేదు, పగిలిపోయిన మొక్కల్లో కూడా పారేయలేదు. ఆయన మళ్ళీ తిరిగి ఆ కుమ్మరి యుక్తముగా అంటే ఏంటి, ఆలోచనగా దీన్ని పాడు చేయటం నాకు ఇష్టం లేదు, మళ్ళీ తిరిగి ఆ కుండను దేవుడు తయారు చేశాడట. నిజంగా ఎంత అద్భుతమైన మాట. దేవుడు ఇర్మీయాని కుమ్మరింటికి తీసుకెళ్ళాడు. కుమ్మరి చేసిన కుండలను చూపించాడు. ఆ కుండ పగిలిపోయిన, ఎందుకంటే ఇర్మీయా కన్నీటి ప్రవక్త, దేవునికి మొరపెట్టేవాడు, ప్రార్థన చేసేవాడు, దేవుడు ఎన్నుకున్న ప్రవక్తగా ఉన్నాడు. అందుకని ఆయన కొన్ని విషయాలు నేర్పించడానికి కుమ్మరింటికి తీసుకెళ్ళాడు. మనల్ని కూడా అంతే కదా.
పగిలిపోయావని అనుకుంటున్నావా? విడిపోయావు, ఇక ముక్కలైపోయాను, ఇక నేను పనికిరాను అనుకోవచ్చు. కానీ ఆ దేవుని చేతిలో ఉన్న కుండలమైన మనలను మళ్ళీ ఆయన యొక్క జ్ఞానం చేత, ఆయన యొక్క ఏంటి శక్తిత్యం చేత, అంటే ఆయన తయారు చేసే విధానంలో చక్కటిగా మళ్ళీ దాన్ని కట్టి అతుకు పెట్టి మంచి కుండను చేశాడట. మొదటి కుండ ఓటి కుండేమో కానీ రెండవ కుండను చూడండి యుక్తమైనట్టుగా దానిని మరొక కుండ చేశాను. దేవునికి స్తోత్రం. నిన్ను కొత్తగా తయారు చేయడానికి, కొత్త బిడ్డలుగా ఉండడానికి, కొత్త పాత్రలుగా ఉండడానికి పగలగొట్టి ముక్కలు చేసి దేవుడు నిన్ను అతుకు పెట్టి మరొక మంచి కుండగా తయారు చేయబోతున్నాడు. ఎంత అద్భుతం! ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, పగిలిపోయాను అనుకుంటున్నావా? విడిపోయాను అనుకుంటున్నావా? ఇక నా జీవితంలో జరగదనుకుంటున్నావా? కొత్త కొత్త అనుభవాలతో కూడిన అద్భుత కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడా, ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి వారి పనుల్లో, మాటల్లో, వారి కుటుంబాల చుట్టూ కంచె వేయి ప్రభు. ఏ ఆపద రాకుండా మళ్ళీ తిరిగి నీ బిడ్డలుగా జీవించే కృతజ్ఞతను పూర్లుగా వారి నుంచి ఆరోగ్యమునిచ్చి, నాయన పుట్టినరోజు వివాహదినం చేసుకుంటుంటే వారికి నిత్యము తోడుగా ఉండి ఆశీర్వాదములు వారికి అనుగ్రహించునుగా కని ప్రార్థిస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ రాడమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.